ఆదిలాబాద్ జిల్లాలో వెలిసిన కర్ర వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు ఉత్సాహం చూపుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 68 ఏళ్ల పాటు భక్తుల కోర్కెలు తీర్చే సత్య గణేశుడిగా పేరొందాడు కర్ర గణపయ్య. అందుకే స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో కొలువుదీరాడు కర్ర వినాయకుడు. ప్రతి వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించిన కర్ర గణపతిని దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. 11 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. అందుకే చుట్టుపక్కల గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంటుంది. 3 years నుండి వస్తున్నాను. ఫస్ట్ ఇయర్ నేను అనుకున్నాను ఇల్లు కావాలని, ముడుపు కట్టి వెళ్ళాను, అయ్యింది. మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా వచ్చి వెళ్ళాను. ఈ సత్యుడు కానీ చాలా మహాన్వితమైన దేవుడు వినాయకుడు. అంటే అసలు తొలి పూజ అందుకునే దేవుడు. ఏది అడుగుతా జరుగుతుంది ఇక్కడ మాత్రం. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా బోకర్కు చెందిన కళాకారుడు గొండాజీ మొదటిసారి మురుగు కట్టెతో కర్ర వినాయకుడిని తయారు చేశారు. ఆ సంవత్సరం వినాయక చవితి రోజు కాలేజీలో ప్రతిష్ఠించారు. దీంతో అప్పటి నుంచి విగ్రహం నిలపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రతిమను దర్శించుకుంటే అన్ని రోగాలు పోతాయని, కోరిన కోరికలు తీరతాయని భక్తులు నమ్ముతుంటారు. తెలంగాణ, హైదరాబాద్, అక్కడికి వెళ్ళి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, అక్కడి నుంచి సుఖ పూర తెలంగాణ వస్తున్నది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మంది సుఖ ఇక్కడ దర్శనంకి వస్తున్నారు. వాళ్ళ కోసం మేము ఇక్కడ సౌకర్యాలు చేసినాము, పెండాలు చేసినాం పెద్ద పెద్దవి. మేము 11 రోజులు ఇక్కడ కూర్చున్నబెట్టి 2 రోజులు ఊరుగిప్ప చేస్తాము. ఆట పాటలతో, భజనలతో ఊరుగిప్ప చేసి వచ్చి ఇక్కడ మా నదిలో నీళ్లు చల్లుకొని వచ్చి మా గణపతి మందిర్లో పెట్టేస్తాము. 1948లో 1000 మంది భక్తులతో ప్రారంభమైన కర్ర గణపయ్య ప్రస్థానం ప్రస్తుతం 5 లక్షలకు పైగా చేరింది. ఈ నవరాత్రుల్లో రోజుకు 20 నుంచి 50 వేల మంది భక్తులు వస్తుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలే స్వచ్ఛందంగా సేవలు చేస్తుంటారు.